హలో సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు కొత్తగా న్యూ క్రిమినల్ లాస్ వచ్చినాయి. సో, ఇప్పుడు అది బీఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఐపీసీని రిప్లేస్ చేసింది. సో, ఇప్పుడు దాంట్లో మనం కీ చేంజెస్‌ని డిస్కస్ చేసుకోబోతున్నాము. దాంట్లో మీరు బీఎన్ఎస్ ఆబ్జెక్టివ్ గురించి చెప్పగలుగుతారా? అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బిఎన్ఎస్ ఆబ్జెక్ట్ అంటే స్ట్రింజెంట్ లా అండ్ ఆర్డర్ సిటిజన్ ఫ్రెండ్లీ కోసం అని తీసుకొచ్చామని చెప్తుంది. లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి అనేది మా ఏమో, అందుకోసం అని చెప్పి అట్లాగే కలోనియల్ అఫెన్సెస్ అవి ఏమన్నా ఉన్నా ఎలా వాటికి సంబంధించి తీసేసి ఇండియనైజేషన్ చేయాలని అని అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రైట్. సో, ఇప్పుడు బీఎన్ఎస్‌కి స్కీమ్ పాతదానికంటే డిఫరెంట్ ఉంటుంది కదా సార్. సో, స్కీమ్ బీఎన్ఎస్‌ది ఏంటిది? స్కీమ్ అంటే నార్మల్గా అసలు దాంట్లో ఎన్ని చాప్టర్లు ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, దీన్ని మనం స్కీమ్ అని ఏ యాక్ట్కైనా అంటాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి బిఎన్ఎస్కి స్కీమ్ అంటే అంతకుముందు 23 చాప్టర్లు ఉండేవి ఐపీసీలో, ఇప్పుడు 20 చాప్టర్లకే కన్ఫైన్ అయింది ఇది. అంతకుముందు 511 సెక్షన్లు ఉండే, 511 సెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు 358కే కన్ఫైన్ అయింది. అంటే ఎట్లా కన్ఫైన్ అయింది, ఏం చేశారు అంటే వాటిని జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసి కొలాబరేట్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి సెక్షన్ 2 నుంచి 8 నుంచి 52A ఐపీసీ కనుక తీసుకుంటే అన్ని డెఫినేషన్స్ ఉంటాయి. జడ్జ్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ అన్నిటిని ఇప్పుడు సెక్షన్ 2లోకి తీసుకొచ్చేసారు. కాబట్టి మనకి నంబర్ తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కంటెంట్ ఉన్న నెంబర్ తగ్గడానికి కారణం ఏంటంటే కన్సైజ్ చేయటం, వాటిని యాడ్ చేయటం, అమాల్గమేట్ చేయటం, దీనివల్ల జరిగింది. ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ అఫెన్స్కి సంబంధించి దాన్ని ప్రెసిడెన్స్ ఇచ్చారు. అంటే మొత్తం అన్నీ ఒక చోటగా తీసుకొచ్చి అక్కడక్కడ ఉన్న స్కాటరింగ్గా ఉన్నటువంటి సెక్షన్స్ తీసుకొచ్చి ఒక చోట ఒక చాప్టర్లో 5 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మర్డర్ కేస్, ఫిజికల్గా హ్యూమన్ బాడీకి సంబంధించి నెక్స్ట్ చాప్టర్లోకి తీసుకురావడం, ఇట్లా చేయటం, ఇది స్కీమ్ అని మనం చెప్పవచ్చు. ఓకే. సో, మీరు చెప్పినట్టుగా డెఫినేషన్స్‌లో కూడా చేంజెస్ చేసి అన్నీ ఒకటే దగ్గర తీసుకొచ్చారు. సెక్షన్ 2. ఎస్. ఇప్పుడు సెక్షన్ 2 ఏంటంటే ఐపీసీలో ఉన్న 8 నుంచి 52A వరకు ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు తీసుకొచ్చి, అంటే చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు జడ్జి ఉందనుకోండి, ఐపీసీలో ఉన్న జడ్జి వేరు, బిఎన్ఎస్లో ఉన్న జడ్జి వేరు, కొంచెం కొంచెం మార్పులు, కానీ బేసిక్గా అట్లా కన్సైడ్ చేయడం జరిగింది. అడిషనల్గా సెక్షన్ 2(3)లో చైల్డ్ అనే పదాన్ని ఒకటి న్యూ సెక్షన్ కింద డెఫినేషన్లో యాడ్ చేశారు, న్యూ వర్డ్ కింద. మిగతాదంతా కామన్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి ఈ క్వాలిఫికేటరీ ఫ్రేజ్ అంటాం. క్వాలిఫికేటరీ ఫ్రేజ్ అంటే అన్లెస్ ది కంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్ అనే వర్డ్ ఉంటుంది. దీన్ని క్వాలిఫికేటరీ ఫ్రేజ్ అనమాట. అంటే ఈ మొత్తం డెఫినేషన్స్ అన్నిటికీ కూడా ఈ ఈ కంటెక్స్ట్ అదర్వైజ్ అనే ఒక క్వాలిఫికేటరీ ఫ్రేజ్ అనేది దీనికి యాడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పనిష్మెంట్స్‌లో కూడా చాలా చేంజెస్ జరిగినాయి అని చెప్తున్నారు. సో, దాంట్లో ఏం చేంజెస్ వచ్చినాయో కొంచెం చెప్తారా? పనిష్మెంట్లో చేంజ్ అంటే అన్ని ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు సపోజ్ కొన్ని చాలా సెక్షన్స్కి ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఏంటది, సెంటెన్స్ అనేదాన్ని ఎన్హాన్స్ చేశారు. ఎందుకంటే రేషనలైజేషన్ కోసం అని చెప్పి చేశారు. అట్లాగే ఇప్పుడు ఫైన్ ఉందనుకోండి, ఐపీసీలో 10 రూపాయలు దగ్గర నుంచి 1000 రూపాయల దాకా ఉంది. దాన్ని ఇప్పుడు ఫైన్ని ఎన్హాన్స్ చేశారు. అంటే మీకు వచ్చేసరికి 33 అఫెన్సెస్కి ఇంప్రిజన్మెంట్ని ఎన్హాన్స్ చేశారు. 33 అఫెన్స్కి సెంటెన్స్ ఎన్హాన్స్ చేయడం, 83 అఫెన్స్కి ఫైన్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. అట్లాగే మినిమం పనిష్మెంట్ని ఒక 23 అఫెన్సెస్కి మినిమం ఎంత ఉండాలనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా దీంట్లో మార్పులు పనిష్మెంట్స్లో. అట్లాగే కమ్యూనిటీ సర్వీస్ సెక్షన్ 4F ఆఫ్ ఐపీసీలో కమ్యూనిటీ సర్వీస్ అనేది, అంటే కొన్ని పెట్టి అఫెన్సెస్కి దీన్ని వన్ ఆఫ్ ది పనిష్మెంట్గా యాడ్ చేయడం జరిగింది. కానీ వాట్ ఈజ్ కమ్యూనిటీ సర్వీస్ అనేది డిఫైన్ చేయలేదు. కానీ సెక్షన్ 23లో ఆఫ్ బిఎన్ఎస్ఎస్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏంటి కమ్యూనిటీ సర్వీస్ అంటే అనేది చెప్పడం జరిగింది. ఇది ఒక పనిష్మెంట్ కింద ఇచ్చేటటువంటి ఒక సెంటెన్స్, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా కమ్యూనిటీ సర్వీస్ అనే కొత్త పనిష్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఓకే. అలాగే దాంట్లో సూసైడ్‌కి కూడా అదే కమ్యూనిటీ సర్వీస్ ఇస్తున్నారని అలాంటివన్నీ అటెంప్ట్ టు సూసైడ్ అలాంటి వాటికి పెట్టి అఫెన్సెస్కి ఈ కమ్యూనిటీ సర్వీస్ని వన్ ఆఫ్ ది పనిష్మెంట్ కింద. ఒకవేళ మీరు కమ్యూనిటీ ఫైన్ కానీ కమ్యూనిటీ సర్వీస్ కానీ డిఫాల్ట్కి కూడా మళ్ళీ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. మ్యాక్సిమం వచ్చి ఇప్పుడు మీరు 5,000 రూపాయలు ఫైన్ అనుకోండి, లేకపోతే ఒక కమ్యూనిటీ సర్వీస్ అనుకోండి, 2 months పనిష్మెంట్ ఇవ్వచ్చు, డిఫాల్ట్ పనిష్మెంట్. అదే 10,000 లేకపోతే కమ్యూనిటీ సర్వీస్ అనుకోండి, 4 months నాట్ ఎక్సీడింగ్ 4 months ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. ఇది డిఫాల్ట్ ఇంప్రిజన్మెంట్. అదే అదర్ కేసెస్లో అయితే నాట్ ఎక్సీడింగ్ 1 year వరకు డిఫాల్ట్ పనిష్మెంట్ సెంటెన్స్ కమ్యూనిటీ సర్వీస్ ఫైన్కి ఇవ్వచ్చు. సో ఇప్పుడు అబెట్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ అఫెన్స్ ఇన్ ఇండియా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినట్టుంది కదా సార్, అదేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే సెక్షన్ 48 బిఎన్ఎస్ ఇదేం చెప్తుందంటే, ఇంతకుముందు ఫారిన్లో ఉండి ఇండియాలో ఒక నేరం చేయమని ఏ యాక్ట్ చేస్తే అది ఇండియాలో అఫెన్స్ అవుతుందో ఆ యాక్ట్ని ఫారిన్లో ఉండి ఎబెక్ట్ చేస్తే దానికి ఏమీ స్పెసిఫిక్గా ప్రొవిజన్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 48లో ఫారిన్లో ఉండి, అంటే లొకేషను ఫారిన్ కానీ అఫెన్స్ కమిట్ అయ్యేది ఇండియాలోనే, కానీ అబెట్మెంట్ అక్కడ ఉండి చేస్తాడు ఆయన. అట్లాంటివి కూడా నేరం అని 48 దానికి పనిష్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఉమెన్ అగైనెస్ట్ ఉమెన్ దాంట్లో కొన్ని చేంజెస్ రావటం జరిగింది. అట్లాగే చిల్డ్రన్ అండ్ ట్రాఫికింగ్లో చేంజెస్ రావడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఉమెన్కి అగైనెస్ట్ అఫెన్సెస్లో వచ్చిన చేంజ్ ఏంటంటే, అంటే మనం క్రానలాజికల్గా చూస్తే సెక్షన్ 63(2)లో ఎక్సెప్షన్ ఒకటి విచ్ ఈజ్ నాట్ అమౌంట్ టు రేప్ అనేది. అంటే సెక్షన్ 375లో ఎక్సెప్షన్ ఏముంటుందంటే 15 సంవత్సరాలకి కంటే తక్కువ ఉన్న అమ్మాయి ఓన్ వైఫ్తో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏది నాట్ రేప్ అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ 15 years ఏజ్ లిమిట్ ఇచ్చారు, దాన్ని ఇక్కడ మేజర్ ఏజ్గా అంటే 18 years ఏజ్లోపు చేస్తే నాట్ రేప్ అన్నట్టుగా ఇచ్చారు. అంటే నాట్ బీయింగ్, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 18 years మినిమం ఉండాలి ఆ వైఫ్ అయినప్పటికీ కూడా అనేది దీంట్లో 18 yearsని అప్పర్ లిమిట్గా చేయటం జరిగింది. 18 years కంటే తక్కువ ఉంటే మళ్ళీ ఇట్ అమౌంట్స్ టు రేప్ అన్నట్లుగా మాడిఫికేషన్ తీసుకురావడం జరిగింది. అట్లాగే సెక్షన్ 65 బిఎన్ఎస్లో 12 ఏళ్ళకి 16 years లోపు గ్యాంగ్ రేపులకి కనుక ఏదైనా ఉన్నట్లయితే దానికి సింగిల్ సెక్షన్లోకి మార్చడం జరిగింది. అదే మీరు ఐపీసీలో చూస్తే 12 years లోపు గ్యాంగ్ రేప్ ఒక అఫెన్స్, 16 years లోపు ఒక అఫెన్స్గా ఉండేది, దాన్ని ఇక్కడ సింగిల్ సెక్షన్లోకి మార్చడం జరిగింది. అట్లాగే సెక్షన్ 69 అనే ఒక దాన్ని బిఎన్ఎస్లో యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ 69 అంటే ఏంటంటే డిసీట్ఫుల్ మేనర్లో ఇంటర్కోర్స్ చేయడం. అంటే ఉద్యోగం ఇప్పిస్తానో, ప్రమోషన్ ఇప్పిస్తానో, లేకపోతే అబద్ధం చెప్పి పెళ్లి చేసి డిసీట్ఫుల్గా మ్యారేజ్ చేసుకోవడం, ఇట్లాంటివి కనుక చేసి ఆ పేరుతో కనుక చేస్తే అది డిసీట్ఫుల్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. అంటే ప్రామిస్ టు మ్యారీ ఆ పేరుతో మోసం చేసి ఇంటర్కోర్స్ చేయడం అనమాట. దానికి సెక్షన్ 69 ఇచ్చారు. ఇది ఒక జెండర్కి డిస్క్రిమినేటివ్గా ఉంది. అంటే ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆడవాళ్ళు పర్మిషన్ ఇస్తారా దీనికి అనేది ఒక క్రిటిసిజం. ఈ సెక్షన్ 69 అనేది క్రిటిసిజాన్ని నౌ ఇట్ ఈస్ బీయింగ్ ఫేస్డ్. అట్లాగే మీరు 376D అనేది కనుక చూసినట్లయితే 12 years ఏజ్ లోపు వాళ్ళకి డెత్ పనిష్మెంట్ ఐపీసీ ఇవ్వటం జరిగింది. అట్లాగే 16 ఏళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వలేదు ఐపీసీ. కానీ ఇక్కడ 70 Clause 2 ఆఫ్ బిఎన్ఎస్లో 18 years లోపు ఏ గ్యాంగ్ రేప్ జరిగినా డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది. అంటే 12, 16 అనే డిస్క్రిమినేషన్ తీసేసి ఏజ్ గ్యాంగ్ రేప్ కనుక జరిగితే 18 years లోపు ఎవరు చేసినా అది గ్యాంగ్ రేపు, అది డెత్ ఇవ్వచ్చు అనే దాన్ని మార్చడం జరిగింది. అట్లాగే మీరు ఈ 354B 354C ఆఫ్ ఐపీసీ ఉంది. అంటే అసాల్టింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ 354B అవుట్రేజ్ చేయడం కోసం అని చెప్పి
ఆడవాళ్ళని మీద ఫోర్స్ ఉపయోగించడం, ఇలాంటి 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, 354B, 350. అక్కడ కేవలం ఎనీ మ్యాన్ అనే వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఎనీ మ్యాన్ అనేది తీసేసి హూ ఎవర్ అంటే ఈవెన్ జెండర్ న్యూట్రల్ చేయడం జరిగింది. అంటే ఉమెన్ కూడా దీని కింద పనిష్ చేయడానికి అవకాశం వచ్చేటట్టు దీన్ని మాడిఫై చేయటం, అమెండ్ చేయటం జరిగింది. అట్లాగే సెక్షన్ 84BENS అంటే అక్కడ మనకి 498 ఐపీసీలో అడల్టరీ కాకుండా అడల్టరీ తర్వాత వచ్చే సెక్షన్ ఉంది కదండి, ఎంటైస్ చేయటం. అంటే వేరే పురుషుని యొక్క భార్యని, వేరే వ్యక్తి యొక్క భార్యని ఎంటైస్ చేసి తీసుకుని వెళ్ళి సెక్షువల్ అఫెన్స్ కోసం అని, ఇంటర్కోర్స్ కోసం అని కన్సీల్ చేసిన, డిటైన్ చేసిన, ఇండ్యూస్ చేసిన, తీసుకెళ్ళిన అది అఫెన్స్ అనేది ఉండటం జరిగింది. దాన్ని ఇక్కడ హూ ఎవర్ టేక్స్ అనే దాని కింద ఇక్కడ కూడా మార్చిన సెక్షన్ 84 కింద జరిగింది. అయితే దీని మీద ఏంటంటే 497 తీసేసిన తర్వాత ఈ సెక్షన్కు ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏంటనేది చూసినప్పుడు అసలు ఇక్కడ 2 పదాలు ఉపయోగించారు. ఒకటి డిటైన్ అండ్ కన్సీల్స్. నిజంగా డిటైల్ కన్సీల్స్ అనేది కనుక గర్ల్ వైఫ్, వేరే భార్య, ఉమెన్ ఇంట్రెస్ట్ లేకుండా కనుక జరిగితే అది చాలా సీరియస్ అఫెన్స్. కానీ అలా కాకుండా ఎంటైసిస్ అంటే టేక్ అవే అనేది కనుక చూసినట్లయితే, టేక్ అవే, ఎంటైసిస్ అవే అనేది కనుక అంటే ఉమెన్ కూడా కన్సెంట్ ఉండి ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ అది అఫెన్స్ కాదు. ఎందుకంటే 497 తీసేశారు కాబట్టి ఎవరితోనైనా ఉండొచ్చు కాబట్టి అది అఫెన్స్ కాదు. అందుకని ఇక్కడ కొంచెం క్లారిటీ ఉంటే బాగుండేదని నా వ్యక్తిగతంగా అభిప్రాయం. సో ఇది దీనికి సంబంధించి. ఇక చిల్డ్రన్ అండ్ ట్రాఫికింగ్ సంబంధించి సెక్షన్ 95 అనే దాన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది 7 years పనిష్మెంట్ నుంచి 10 years వరకు చేసింది. అంటే హైరింగ్ ఆర్ ఎంప్లాయింగ్, ఇప్పుడు మనం బెగ్గింగ్ కోసం లేకపోతే ప్రాస్టిట్యూషన్ కోసం వచ్చిన పిల్లల్ని, చైల్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను సెక్షన్ 23లో 18 years లోపు ఉన్న ఎవరినైనా చైల్డ్గా డిఫైన్ చేయడం జరిగింది ఇందులో. అయితే ఒక పక్క జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద ఏమో చైల్డ్ని 18 నుంచి తగ్గించాలి, అడాల్సెంట్ అవుతున్నారా, 16 ఏళ్ళు 17 ఏళ్ళ దగ్గర నుంచి మెచ్యూర్ అవుతున్నారా, వాళ్ళలో మార్పులు వస్తున్నాయి అని అనేక హైకోర్టులు జువైనల్ జస్టిస్లో దాన్ని ఆ డెఫినేషన్ మార్చండి అని అక్కడ ఉంటుండగా ఇక్కడ 18 years కింద ఏమిటో ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు. బట్ హైరింగ్, ఎంప్లాయింగ్ ఆర్ ఎంగేజింగ్ ఏ చైల్డ్, ఏదైనా ఒక అఫెన్స్ కోసం ఎంగేజ్ చేస్తే ఒక చైల్డ్ని అది నేరం అవుతుంది అనేది దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే మైనర్ గర్ల్ ప్రొక్యూర్ చేయడం సెక్షన్ 366A ఐపీసీలో అఫెన్స్. అక్కడ మైనర్ గర్ల్ అనేది ఉంది. మైనర్ గర్ల్ అనే దాని ప్లేస్లో ఇక్కడికి వచ్చేసరికి చైల్డ్ అని పెడతారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్, 18 years లోపు ఎవరైనా సరే, గర్ల్ అయినా బాయ్ అయినా అనేదని మాస్టర్. అంటే ట్రాఫికింగ్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్నెస్ చేయడం జరిగింది. అట్లాగే సెక్షన్ 99BNS అంటే 373 ఐపీసీలో ఉన్నటువంటి ఈ పర్సన్, ఎనీ పర్సన్ అనే ప్లేస్లో ఎనీ చైల్డ్గా మార్చడం జరిగింది. అదే దీనికి సంబంధించి, ఈ ట్రాఫికింగ్కి సంబంధించి అక్కడ ఎనీ పర్సన్ని తీసుకువెళ్తే ట్రాఫికింగ్ కోసం అన్నట్టుగా ఉంటుంది. పర్సన్ కాకుండా ఎనీ చైల్డ్, ఎందుకంటే చైల్డ్ కరెక్ట్ వర్డ్, పర్సన్ కంటే వర్డ్, అది అందులో తెచ్చినటువంటి మార్పు. ఓకే. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ చాలా చూసాం, మాబ్ లించింగ్ కేసెస్ చాలా ఎక్కువగా అయినాయి. సో దానికి రిలేటెడ్ ఏమన్నా సెక్షన్ తీసుకొచ్చారా? అంటే మర్డర్లోనే దీన్ని ఒక అడిషనల్ ప్రొవిజన్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి సెక్షన్ 103 302కి రీప్లేస్ అవుతుంది కదా మర్డర్ దానికి పనిష్మెంట్. అందులో 103(2) చూస్తే మాబ్ లించింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే అంటున్నాం, బయట జరుగుతుందో మతం పేరుతోనో, కులం పేరుతోనో, రేసు, ఏదో ఒక పేరుతో కొంతమంది అందరూ వెళ్ళి ఒకళ్ళని ఇద్దరినో చంపేయటం ఏదైతే జరుగుతుందో దానికి 103(2)లో ఇవ్వటం జరిగింది. దానికి ఏమిటంటారంటే డెఫినేషన్ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ 5 or more persons. మాబ్ కదా, మాబ్ అంటే గ్రూప్ ఆఫ్ 5 or more persons యాక్టింగ్ ఇన్ కన్సర్ట్. అంటే ఒక గ్రూప్, ఒక అగ్రిమెంట్ ప్రకారం, ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు మర్డర్ కమిట్ అయితే రేస్ కానీ, క్యాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, వీటన్నిటి మీద ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని చేస్తే కనుక డెత్ ఉంది, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంది, అట్లాగే ఫైన్ కూడా ఉంటాం. అంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ తెహసీన్ పూనావాలా కేసులో ఉండటం జరిగింది.
సో ఆ విధంగా దీన్ని మాబ్ లించింగ్ అని యాడ్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ది అఫెన్స్ కింద. అలాగే ఇప్పుడు 303 సెక్షన్ని రిపీల్ చేసినారు మిత్తు కేసులో. సో ఇప్పుడు దాని గురించి రివైవల్‌లో ఏమైనా చెప్తారా? అంటే ఇంతకుముందు ఐపీసీ 303 ఉండేది. దాంట్లో ఏంటంటే లైఫ్ సెంటెన్స్ పడి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడి సెంటెన్స్ సర్వింగ్‌లో ఉండగా ఆ వ్యక్తి గనక ఇంకొక మర్డర్ గనక కమిట్ చేస్తే అతనికి డెత్, అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ షల్ పనిష్ విత్ డెత్ అనేది, షల్ బి పనిష్డ్ విత్ డెత్ అనేది ఉంది. అంటే అది మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. అట్లా మ్యాండేటరీ ప్రొవిజన్ ఇవ్వటం రాంగ్ అని చెప్పి మిత్తు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ సుప్రీంకోర్టు. అంటే యాక్చువల్గా ఇది ఈ 303 ఐపీసీ గురించి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1976 ఆ ప్రాంతంలో 70 ఆ ప్రాంతంలో ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టారని చెప్పి రిపోర్ట్లు రావడం జరిగింది. దాంట్లో ఇది తీసేయాలి, ఎందుకంటే ఇది ఆర్టికల్ 1421కి విరుద్ధం. అట్లాగే ఇప్పుడు క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్కి సిఆర్పిసిలో ఒక ప్రొవిజన్ ఉంటుంది. అంటే కన్విక్షన్ ఇచ్చిన క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్కి మళ్ళీ వినాలి, ఎంత క్వాంటమ్ అనేది మళ్ళీ ఎక్యూరిటీ దగ్గర నుంచి వినాలి. ఇది కనుక ఉంటే దానికి అర్థమే లేదు ఈ సెక్షన్ ఉంటే అనేది. అసలు అది మ్యాండేటరీగా ఉండటం కూడా కరెక్ట్ కాదనేది. అలాగే అసలు దీని బ్యాక్గ్రౌండ్ 303 ఎందుకు వచ్చిందంటే, అంటే లైఫ్ కన్విక్షన్ ఉండగా వాడు మర్డర్ ఎందుకు చేస్తాడు అంటే పెరోల్లో చేస్తాడా, జైల్లో చేస్తాడా, ఎక్కడ చేస్తాడా అంటే ఇది బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి సెక్షన్. ఎందుకు తీసుకొచ్చాడంటే అప్పట్లో ఈ మన ఇండియన్స్కి లైఫ్ కన్విక్షన్స్ ఇట్లా ఇచ్చి జైల్లో మగ్గేసేటప్పుడు వీళ్ళు అతి క్రూరమైనటువంటి పద్ధతిలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలను చూసేవాడు ఎవరు, బ్రిటిష్ అధికారులు. అప్పుడు ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏం చేశారు, ఖైదీలు భరించలేక అది తట్టుకోలేక ఒక్కొక్కసారి జైలర్ మీద అటాక్ చేసేవాడు. అందుకని జైలర్ని ప్రొటెక్ట్ చేయటం కోసం అని చెప్పి, బ్రిటిష్ జైలర్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చినటువంటి చట్టం సెక్షన్ 303. అటువంటి దాన్ని అసలు ఇప్పుడు మళ్ళీ తిరిగి రివైవ్ చేయడం అంటే అది కరెక్ట్గా పద్ధతి కాదండి. ఇప్పుడు క్రిటిసిజం ఒక పక్క బ్రిటిష్ కలోనియల్ సంబంధించినటువంటి సెక్షన్లు తీసేస్తానని చెప్పి బ్రిటిష్ జైలులను కాపాడటానికి ఉపయోగపడే సెక్షన్ తీసుకురావటం అంటే జైలులో అప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయా, జైలు అధికారులను అదే విధంగా చూస్తున్నారా ఖైదీలని? అదే కాకుండా అసలు లైఫ్ సెంటెన్స్ పడింది అంటే అతను ఒక కరడుగట్టిన ఖైదీగా హార్డెండ్ ఇంప్రిజనర్గా మనం భావిస్తున్నామా, అతను ఎక్యూజ్డ్ కింద చూస్తున్నామా? అందరూ లైఫ్ సెంటెన్స్ లైఫర్స్ అంటారు దాన్ని, లైఫర్స్ అందరూ కూడా కరడుగట్టిన నేరస్తులేని ఆలోచిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి ప్రపంచంలో కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. అంటే అమెరికాలో రాయల్ కమిషన్లో కానీ ఆ రిపోర్ట్లు అలా ఉన్నాయి. కాబట్టి అనేది ఏంటంటే ఇట్లా దీన్ని అప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు స్ట్రైక్ డౌన్ చేసిందంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. డెత్ అంటే డెత్ ఇవ్వాల్సిందే, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కానీ ఇప్పుడు దాన్ని మరి ఎట్లా తీసుకొస్తారు అంటే డెత్గా ఆల్టర్నేటివ్ కింద లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చి దట్టు న్యాచురల్ లైఫ్, ఎంటైర్ న్యాచురల్, బతుకున్నంత కాలం లైఫ్ అంటే ఇక జైల్లోనే ఉండాలి అనేదాన్ని ఒక ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చారు. అంటే ఆల్టర్నేటివ్గా తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ మెయింటైనబుల్. ఆ పేరుతో ఆ 303ని తీసుకొచ్చి 104 కింద ఇక్కడ యాడ్ చేయటం జరిగింది. అది దీనికి సంబంధించి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పనిష్మెంట్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? అంటే కల్పబుల్ 302ని 304(1) కానీ 304(2) కానీ ఈ మూడు కొద్దిగా సిమిలారిటీస్, అంటే తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ డెత్ 302 పెట్టినా దాన్ని మనం చూడాలంటే అసలు డెత్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ మర్డర్, గిల్టీ ఆఫ్ ఇంటెన్షన్, గిల్టీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఉంటుంది, తెలుసు కదా మనకి 302, 303, 304లో. సో దాంట్లోకి వచ్చినప్పుడు ఐపీసీలో ఈవెన్ 304 అయినా 1 అయినా 2 అయినా మినిమం సెంటెన్స్ అందులో లేదు. సో ఒకసారి 302ని కన్వర్ట్ చేసి 304, 102 పెట్టారు. ఒక్కోసారి పనిష్మెంట్ తక్కువ పడిచ్చి బయటపడచ్చు, మర్డర్ జరిగినా కూడా, మర్డర్ అంటే మనిషి చనిపోయినా కూడా. సో అందుకని దాన్ని స్ట్రింజెంట్ చేయడం కోసం మినిమం 5 years అనేదాన్ని పనిష్మెంట్ని అవార్డ్ చేసేటట్టు ఇప్పుడు మార్చడం 105కి మార్చడం జరిగింది. అది ఇప్పుడు వచ్చినటువంటి మార్పు. అలాగే హిట్ అండ్ రన్ కేసు అంటే ఇప్పుడు డెత్ బై నెగ్లిజెన్స్ 304 ఉండేది కదండి, దాన్ని ఇప్పుడు 106 కింద మార్చి హిట్ అండ్ రన్ కేసులు ఏంటంటే యాక్సిడెంట్లు చేసినప్పుడు తప్పించుకుంటున్నారు తేలిగ్గా, ఊరికి యాక్సిడెంట్ అని
నెగ్లిజెన్స్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ లేదని. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ అఫెన్స్ 106ని ఇప్పుడు అవేన్స్లో పెట్టారు టెంపరీకి. ట్రక్ మోటార్ ఫీల్డ్ వాళ్ళందరూ పెద్ద యాజిటేషన్ చేయడం జరిగింది, మీరు అందరూ చూసే ఉంటారు. మొత్తం దేశం అంతా మోటార్లు ట్రక్కులని ఆపేశారు. అప్పుడు దీన్ని అవేన్స్లో పెట్టారు. అంటే ఏంటంటే హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతే 10 years సీరియస్ పనిష్మెంట్ అనేది వచ్చింది. అందుకని ఇంక అది ఇబ్బంది అవుద్ది. అది ఎవరు కావాలని ఎవరు చేయరు. యాక్సిడెంట్ అనేది ఇది అనుకోకుండా జరిగే దానికి మీరు ఈ పనిష్మెంట్ ఇస్తే అసలు ట్రాన్స్పోర్ట్లు నడవరు, డ్రైవర్లు నడవరు, దేశం డెవలప్మెంట్ ఉండదని పెద్ద యాజిటేషన్ రావటం వల్ల ఇది అవేర్నెస్లో పెడతాం జరిగింది. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది కూడా కొత్త కాన్సెప్ట్. సో దాని గురించి ఏమన్నా? ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైము 3 సెక్షన్లు ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ కొత్తగా రావడం జరిగింది. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడవచ్చు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. 111 అది. 112 అంటే 112 వచ్చి పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. అందులో ఈ థెఫ్ట్, వెహికల్ థెఫ్ట్, వెహికల్లో నుంచి థెఫ్ట్, ఇట్లాంటివన్నీ కొన్ని అఫెన్సెస్కి ఒక గ్రూప్ ఆర్ గ్యాంగ్గా ఉండి తీసుకొస్తే దాన్ని పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు. కాకపోతే ఇందులో ఒక క్రిటిసిజం ఏంటంటే ఎనీ అదర్ సిమిలర్ క్రిమినల్ యాక్ట్ అని. అంటే ఏంటి, ఇప్పుడు గ్రూప్ గ్యాంగ్గా వచ్చి థెఫ్ట్ కానీ, స్నాచింగ్ కానీ, చీటింగ్ కానీ, అనాథరైజ్ టికెట్లు చేయటం కానీ, బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంది అని చెప్పారు. దాంతోపాటు ఎనీ అదర్ సిమిలర్ క్రిమినల్ యాక్ట్ అన్నాడు. ఇక్కడ ఇది కొంచెం అంటే అప్లికబిలిటీ అండ్ అప్లికేషన్లో ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయడంలో పోలీసులకు సంగతి మనకు తెలిసిందే కదా, మిస్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉందనేది వస్తున్నటువంటి ఇది. సరే, ఎనీవే పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దాన్ని ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. టెర్రరిస్ట్ యాక్ట్ అనే దాన్ని యూఏపీఏలో ఉన్న దాన్ని తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్ట్ అనే దాన్ని 113 బిఎన్ఎస్ కింద చేయడం జరిగింది. ఇప్పుడు దీని మీద వచ్చేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఏ టెర్రరిస్ట్, ఇవి స్పెషల్ లాస్ కింద ఉంటాయి యూఏపీఏ చట్టాలు. అటువంటి స్పెషల్ లాస్లో దీన్ని అప్లికబుల్ చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి సేఫ్ గార్డ్స్ ఉంటాయి. సెర్చి సీజర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. అలాంటి సేఫ్ గార్డ్స్ ఏమీ లేకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ని తీసుకొచ్చారు, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ని తీసుకొచ్చారు, టెర్రరిస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. ఆ సేఫ్ గార్డ్స్ లేకుండా ఇందులో పెట్టడం ఇది 2 రకాలుగా ఇబ్బంది. ఒకటి సేఫ్ గార్డ్స్ లేకపోవడం, రెండోది ఓవర్ ల్యాప్ అవటం. అవేమో స్పెషల్ లాస్, ఇదేమో జనరల్ లా. మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి, జనరల్ లా కంటే కూడా స్పెషల్ లా ప్రివేల్ అవుతుంది అనేది మనకు తెలుసు. బట్ ఉండేప్పుడు ఈ ఓవర్ ల్యాప్లో ఒక ఎస్పీకి పవర్ ఇచ్చారు. ఏంటి, దీన్ని ఏ సెక్షన్, ఏ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాలి, స్పెషల్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాలా, ఈ యాక్ట్ కింద, జనరల్ ఐపీసీ కింద, అంటే ఐపీసీ అంటే బిఎన్ఎస్ కింద చేయాలా అనేది. ఈ ఎస్పీలు ఎలాగా మనం యాక్ట్ చేస్తారో మనకు తెలిసిందే. కాబట్టి పోలీసులు అనేవాళ్ళకి ఒకటి ఇండిపెండెన్స్ ఉండదు, రెండోది అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండదు. కాబట్టి ఇది కూడా మిస్యూజ్ అవడానికి ఉన్నటువంటి యాక్ట్ అని చెప్పి ఉన్నటువంటి క్రిటిసిజం. అలాగే ఇప్పుడు సెడిషన్ కేసెస్ లాస్ట్ ఇయర్ చాలా నమోదైనట్టు మనం చూసాము. సో ఇప్పుడు సెడిషన్ గురించి ఏమైనా కొత్తగా, అంటే సెడిషన్ యాక్చువల్గా 124A ఐపీసీ సెడిషన్ అనేది అంతకు ముందు ఉండేది. అది ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు స్టే చేయడం జరిగింది. అందరూ మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఎవరు కూడా దీన్ని 124A కింద రిజిస్టర్ చేయొద్దని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక రకంగా దాన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడైతే ఈ బిఎన్ఎస్లో కూడా సెడిషన్ అనేది డైరెక్ట్గా సెడిషన్ అనేది తీసేశారు. కానీ 152 సెక్షన్ పేరుతో ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ, దానికి డ్యామేజ్ జరిగితే అది దాన్ని మళ్ళీ ఒక లూజ్ వర్డ్స్తో, చాలా వైడ్ వర్డ్స్తో చేయడం జరిగింది. ఇంకో కొత్త సెక్షన్ నేను 152 తీసుకురావడం జరిగింది. అంటే సెసేషన్, ఆర్మడ్ రెబెలియన్, సబ్వర్సివ్ యాక్టివిటీస్, సెపరేటిస్ట్ యాక్టివిటీస్, ఎండేంజరింగ్ సావరైనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో కొత్తగా 152 తెచ్చారు. ఇది దానికంటే చాలా కఠినంగా ఉంది, సెడిషన్ కంటే కూడా. ఇంకొక దొడ్డిదావలో సుప్రీంకోర్టు వద్దన్నదాన్ని, ఇప్పుడు ఇందాక ఒకటి చూసాము, 1983లో సుప్రీంకోర్టు వద్దన్న మిత్తు కేసులో ఆ సెక్షన్ తీసుకొచ్చారు. అట్లాగే దీన్ని కూడా సెడిషన్ కూడా తీసుకురావడం జరిగింది. సో సెడిషన్గా కాకపోయినా వేరే రూపంలో రావడం అనేది జరిగింది. అట్లాగే అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దాన్ని బిఎన్ఎస్లో తీసేశారు. ఎందుకు తీసేశారంటే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్లో దీన్ని మనం దాన్ని అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దాన్ని ఒక మెంటల్ ఇల్నెస్ కింద చూశారు. కాబట్టి
దాన్ని తీసారు. కానీ 226 సెక్షన్లో మనం ఇది ఎంత అన్యాయం అంటే ఒక ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఆఫీసరు లేకపోతే ఒక పబ్లిక్ సర్వెంట్ అతని డ్యూటీ అతను చేయనీయకుండా అడ్డుకోవడానికి ఎవరైనా ఒక సిటిజన్ చనిపోతాను అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ బెదిరించాడు అనుకోండి, పోనీ అటెంప్ట్ చేశాడు అనుకోండి, అది నేరం. అంటే దీని పరిస్థితి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రెసిస్టెన్స్ అసలు అధికారులకి సిటిజన్స్కి మధ్య ఎంత గ్యాప్ వచ్చింది, ప్రజలు ఎంతగా రియాక్ట్ అవుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే కంపెల్ ఆర్ రిస్ట్రైన్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఇస్ అఫీషియల్ డ్యూటీ. అఫీషియల్ డ్యూటీని మామూలుగా ఇంతకుముందు ఆఫీసర్లకు ఎప్పుడైతే ఆఫీసర్లు రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడు ఎప్పుడు ఇట్లాంటివి జరగదు. నార్మల్గా జనరల్గా కూడా టెండెన్సీలో గవర్నమెంట్ ఆఫీసర్స్కి వాల్యూ తగ్గిపోవటం వల్ల ఇలాంటి టెండెన్సీ పబ్లిక్లో వస్తుంది. సరే, ఎనీవే ఇది కొత్తగా ఈ 226 కింద తీసుకురావడం జరిగింది. అంటే ఆఫీసర్ని అతన్ని డిశ్చార్జ్ చేయకుండా డ్యూటీని ఆపడం కోసం ఎవరైనా అటెంప్ట్ కమిట్ సూసైడ్ చేస్తే అది నేరం అని చెప్పి తీసుకురావడం జరిగింది. అలాగే అగ్రవేటెడ్ థెఫ్ట్ స్కోప్ ఏమైనా వైడెన్ చేశారా? అంటే ఇప్పుడు ఇంతకుముందు థెఫ్ట్ ఉండేది, ఇప్పుడు థెఫ్ట్లో రకరకాలుగా ఇప్పుడు డివైడ్ చేయడం జరిగింది. థెఫ్ట్ ఫ్రమ్ వెహికల్, థెఫ్ట్ ఆఫ్ వెహికల్, అట్లాగే గవర్నమెంట్ ప్రాపర్టీని థెఫ్ట్ చేయటం, అలాగే విగ్రహాలు థెఫ్ట్ చేయటం, ఇట్లాంటివన్నిటిని కూడా వైడెన్ చేశారు. డెఫినేషన్ ఆఫ్ థెఫ్ట్ అనేది వైడ్ చేశారు. అట్లాగే స్నాచింగ్ అనే దాన్ని 304(1) కింద కొత్తగా థెఫ్ట్ని తీసుకురావటం జరిగింది. స్నాచింగ్ అనేదాన్ని థెఫ్ట్లో యాడ్ చేయటం జరిగింది. ఎనీ మూవబుల్ ప్రాపర్టీని కనుక క్విక్గా సడన్గా లాక్కుని వెళ్ళిపోతే పెరుగుతున్న స్నాచింగ్ కేసులను దృష్టిలో పెట్టుకుని తీసుకురావడం జరిగింది. అలాగే మిస్చీఫ్ సెక్షన్ గురించి ఏమన్నా? మిస్చీఫ్ కూడా అంతకుముందు చాలా చిన్నగా ఉండేది. మిస్చీఫ్కి ప్రొవిజన్ ఐపీసీ మనం చూసినట్లయితే 50 రూపీస్ ఏమో ఉండేది. దాన్ని ఇప్పుడు బాగా వైట్ చేశారు. అంటే లాస్ డ్యామేజెస్ పెంచారు. ప్రాపర్టీ అంటే సపోజ్ 20,000 రూపీస్ దాకా దానికి డ్యామేజ్ కనుక జరిగింది అనుకోండి, అప్పుడు 1 lakh దాకా పనిష్మెంట్ ఇస్తూ 2 years దాకా ఫైన్ ఇవ్వటం జరిగింది. అంటే బోత్ ఫైన్ కానీ పనిష్మెంట్ కానీ, పనిష్మెంట్ వచ్చేసరికి 2 years, లాస్ డ్యామేజ్ మోర్ దాన్ 20,000 రూపీస్ అయ్యి బట్ లెస్ దాన్ 1 lakh రూపీస్. లాస్ మిస్చీఫ్లో లాస్ కనుక 20,000 కంటే ఎక్కువ, 1,00,000 రూపాయల కంటే తక్కువ అయితే 2 years పనిష్మెంట్ ఆర్ బోత్. అట్లా ఇంకా ఎక్కువైతే ఇంకొకటి మార్చడం జరిగింది. నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి ఏమైనా చెప్పారా? అంటే దేశానికి ఇది ఒక రకంగా క్రిటిసిజాన్ని కట్టైల్ చేసేది. 197(1)D బిఎన్ఎస్ ఏం చెప్పుద్ది అంటే 197(1)D ఇప్పుడు ఏదైనా కంట్రీకి సావరైనటికి జియోపార్డైజ్ అని అన్నాడు. దాని మీనింగ్ ఏంటో, దానికి ఎట్లా అప్లికబుల్ చేస్తారో మనకు తెలియదు. అంటే ఇంతకుముందు ఐపీసీలో 154 ఏమో ఉండేది, మన హేట్రెడ్ కమ్యూనిటీస్, హేట్రెడ్ రిలీజియస్ ఎట్లయితే ఉండేదో అట్లా ఇక్కడ మేకింగ్ ఆర్ పబ్లిషింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంప్యుటేషన్స్ అంటారు, విచ్ హ్యాస్ టెండెన్సీ టు జియోపార్డైజ్ ది సావరైనిటీ. మన దేశ సమగ్రతకి, సార్వభౌమత్వానికి కనుక ఇట్లా జియోపార్డైజ్ చేసే విధంగా అంటే యాక్చువల్గా దీన్ని ఎట్లా అప్లికబుల్ చేస్తారనే దగ్గర ఎప్పుడైనా సమస్య వస్తుంది. ఇది డిసెంట్ని, వాయిస్ని, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని సప్రెస్ చేయడానికి ఉపయోగిస్తారా, ఎట్లా చేస్తారనేది ప్రాక్టికల్గా ఇలాంటివన్నీ కూడా దానికి ఉపయోగపడతాయి. అబద్ధం అని నిజంగా అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇప్పుడు విపరీతమైన మిస్ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో, సోషల్ మీడియాలో వెళ్తుంది కాబట్టి రియల్గా అయితే అవసరం. కానీ ఇది ప్రాక్టీస్లో, దాని అప్లికేషన్లో దానికి కాకుండా రకరకాలుగా డిసెంట్ని సప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది. సో ఎనీవే సెక్షన్ ఏం చెప్తుందంటే పబ్లిషింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ హాస్ టెండెన్సీ టు జియోపార్డైజ్ సావరైనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా, 3 years వరకు పనిష్మెంట్ అనమాట. అట్లే గ్రీవియస్ హర్ట్ సెక్షన్కి వచ్చేసరికి దాంట్లో ఇంతకుముందు 20 days ఫేవర్ ఉండాలని వచ్చేది, దాన్ని 15 days ఫేవర్ ఉన్నా కూడా గ్రీవియస్ హర్ట్ కింద తీసుకోవచ్చు డ్యూ టు ఎన్హాన్స్డ్ మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ సర్వీసెస్. సో 116 బిఎన్ఎస్లో ఈ గ్రీవియస్ హర్ట్ని కూడా మార్క్ చేయడం జరిగింది. ఇవి స్థూలంగా మనం చూసినప్పుడు
మేజర్గా కీ ఇంపార్టెంట్ చేంజెస్ చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాలి. అలాగే 377 తీసేశారు, కానీ 377 సుప్రీంకోర్టు కొట్టేసింది. బెస్టాలిటీ ఈజ్ ఎ క్రైమ్ ఈవెన్, కానీ దాన్ని ఇక్కడ యాడ్ చేయలేదు. హోల్సేల్గా 377 తీసేశారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్. అలాగే ఈ బిఎన్ఎస్లో ఏదైనా సెక్షన్కి ఏదైనా ఐపీసీలో ఉంది కానీ బిఎన్ఎస్లో లేదు అన్నది ఏమైనా? అదే సెక్షన్ 376 అంటే పార్షియల్లీ డీక్రిమినలైజ్ చేసింది. నవతేజ్ సింగ్ జోహార్ కేసులో 377 పార్షియల్ అంటే అడల్ట్ సేమ్ సెక్స్ పీపుల్ మధ్య జరిగితే అది నేరం కాదని చెప్పారు, కానీ బెస్టాలిటీ అనేది నేరమే. కానీ దాన్ని ఇక్కడ చేయకుండా మొత్తంగా తీసేయటం వల్ల ఒకటి ఐ మీన్ డిఫెక్ట్గా కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఉన్న కీ చేంజెస్. సో 377లో